తిరుపతి జిల్లా గూడూరు మండలం దివిపాలెం పంచాయతీ చవటపాలెంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు 30 మందికి ఎగ్జామ్ ప్యాడ్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, పెన్నులను పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి అందజేసిన సిఆర్ రెడ్డి హాస్పిటల్ డాక్టర్ రోహిణమ్మ. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణమ్మ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల జీవితానికి మూల స్తంభం లాంటిదని, పట్టుదల, క్రమశిక్షణ అలవర్చుకుని శ్రద్ధగా చదువుకొని 10వ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలను అందుకోవాలని అన్నారు. లేడీస్ పోండి, పిల్లలు పోండి. నెక్స్ట్ మళ్ళీ యాక్చువల్ ఓకే. మాకంత ఆనందం అనిపించలేదు. తర్వాత వెంటనే పీజీలో సీట్ వచ్చేసింది. అప్పుడు కూడా మీ పేరెంట్స్ కూడా మీరు ఇలాగా సంతోష పెడతారు అని నేను ఆశిస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు గోపాల్కి, శ్రీనివాసులు గారికి, ఈ కృపా సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే మనకు చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా పోతాయి. నీల్స్ కూడా శుభ్రంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం భోజనం చేసే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాష్రూమ్కి పోయి వచ్చిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. అట్లాగే తిన్న తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నోట్లో జెమ్స్ లేకుండా బాగా నోరు పుక్కిలించి ఉయ్యాలి. ప్రతిసారి ఏం తిన్న తర్వాత కూడా నోరు పుక్కిలించాలి. అలాగే బ్రష్ చేసుకోవడం కూడా ఉదయమే కాకుండా, ఉదయం అందరూ చేస్తారు, రాత్రి కూడా కంపల్సరీగా, దానికి ఏం పెద్ద ఖర్చు కాదు, అంత పేస్ట్ అంతే. నైట్ టైమ్స్ బ్రష్ చేసుకున్నందువల్ల చాలా పంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అందరికీ పళ్ళు పుచ్చిపోతుంటాయి పిల్లలకి. ఎందుకంటే తిన్న తర్వాత లోపలనే మన తిన్న ఆహార పదార్థం అలాగే ఉండి కుళ్ళిపోయి దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందువల్ల నోరు శుభ్రంగా పెట్టుకోవడం, కొంతమంది నోరు స్మెల్ కూడా వస్తుంటుంది, లోపల పరిశుభ్రంగా ఉంచుకోనందువల్ల హెయిర్ కానీ, పళ్ళు కానీ, చేతులు కానీ శుభ్రంగా పెట్టుకున్నందువల్ల మనకు జబ్బులు మన దరిదాపులకు కూడా రావు. కాబట్టి ప్రతి ఒక్కరికి, మీకందరికీ మీ పేరెంట్స్ అంటే బాగా ఇష్టమా? ఇష్టమైతే మనం ఏం చేయాలి, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి చూపించాలి. ఇదిగో మాకు ఈరోజు ఈ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ప్రతి పిల్లలవాడు మంచి ఫస్ట్ ర్యాంకులో, ఫస్ట్ క్లాస్లో అందరూ పాస్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. కొంతసేపు ఆటలు మన మేధస్సును పెంచేదానికి ఇప్పుడు చెస్ లాంటి ఆటలు, క్యారమ్స్, అంత ముందర మేము చిన్నపిల్లకాయలప్పుడు ప్రతి ఇంట్లోనూ క్యారమ్ బోర్డు ఉండేది. ఇప్పుడు ఎవరిళ్ళలోనూ క్యారమ్ బోర్డులు కూడా కనపడటం లేదు. అలాంటివన్నీ మళ్ళీ పునరుద్ధరించుకొని అలాంటి గేమ్స్ ఆడటం చాలా ముఖ్యం. అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా, టెన్నికాయిట్ అయితేమి, త్రోబాల్ అయితేమి, అలాంటివన్నీ కూడా దానికి కూడా ఒక టైం కేటాయించుకోవాలి. 1 గంట సేపు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఎండలో ఉండటం కూడా మనకు విటమిన్ D3 అనేది కూడా మనకు వస్తుంది. కాబట్టి ఒక 1 అవర్ ఆటలకు కూడా కేటాయించుకోవాలి.
అలాగే టీవీలో కూడా ఏదైనా మంచిది మన పిల్లలకి ఇష్టపడేది మనకు అవసరమయ్యేది మాత్రమే కార్యక్రమాలు ఒక అరగంట అలాగా చూసుకోవడం కూడా మంచిదే. టీవీ అస్సలు చూడొద్దని కాదు, చూసే కార్యక్రమాలు కూడా మనకు కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచించే విధానంలో ఉండేలాంటివి చూసుకోవాలి. న్యూస్ కూడా చదువుకోవచ్చు, న్యూస్ పేపర్ కూడా చదువుకోవాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఒక జనరల్ నాలెడ్జ్ అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునే విధానంలో మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు మన గోపాలను ఎత్తుకోండి, ఆయన సొంతంగా నాలెడ్జ్ తోటి కంప్యూటర్ అనేది ఒక హాబీ లాగా నేర్చుకునేసి ఒక అటెండర్ పోస్ట్లో నుంచి ఇప్పుడు ఒక కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎదిగాడంటే అది స్వయం కృషితో ఎదిగింది. మన కాలేజీలోనే చేరుండాడు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ వల్ల కంప్యూటర్ ల్యాబ్లోనే ఆయనకి మంచి పోస్ట్ కూడా తెచ్చుకోగలిగాడు. అదంతా మన చేతుల్లో పని, మైండ్లో కూడా ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే చేయగలరు. ఊరికే చేయాలి, చదవాలి అంటే కూడా అందరూ చదవలేరు. అట్లాగే ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని మీద మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు తిరిగి వాళ్ళకి కృతజ్ఞతగా ఉండడం కూడా చాలా అవసరం. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించారు అని ఆయన ఎన్నోసార్లు ఎంతో గర్వంగా ఎంతో ఇష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో ఇచ్చారులే చేశారులే అనుకునేలా కాకుండా ఎప్పుడు ఆయన ఈ స్థితిలో ఆయన కారు కొనుక్కొని మా నాన్నగారు ఉంటే నేను ఆయన కారులో తీసుకుపోయి చూపించిన దానిలో మొదటిసారి ఆయన కారులో ఎక్కించుకోవాల్సిన అవసరం ఉండింది నాకు. కానీ ఆయన లేకపోయారని కూడా ఎంతో బాధపడ్డారు ఒక రోజు నా దగ్గర. అంత ఈ స్థితికి ఎదిగాడంటే స్వయం కృషితోనే ఎదిగాడు. అదృష్టం కూడా కలిసి రావాలి, మంచి గవర్నమెంట్ జాబ్ దొరకడం, దాంట్లోనే అంచెలంచెలుగా పైకి ఎదిగారు. అలాగే చాలామంది ఆయనతో కూడా చేరిన వాళ్ళు కూడా అంత స్థితికి ఎదగకుండా మధ్యలో దురలవాట్లతో కూడా వాళ్ళ జీవితాలు కూడా ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునే స్థితికి కూడా వచ్చారు. అలా కాకుండా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. మనిషికి చదువే కాదు, చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి క్యారెక్టర్ లేకుండా ఎలాగంటే అలాగ బిహేవ్ చేస్తుంటారు. మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, పెద్ద పెద్ద ఐఐటి చదివిన వాళ్ళు, చదువుల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తుంటారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లతో బాగా పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని చూసి మనం అందరం స్ఫూర్తి పొందాలి. ఆయన ఎంత టీచర్ పదవి నుంచి కూడా రాష్ట్రపతి పదవి ఎదిగారు అంటే ఆయన ఎంత ఉన్నతమైన ఆశయాలతో వచ్చారు, ఎంత కష్టపడి చదివారు, పేద కుటుంబంలో పుట్టి కూడా అంత ఎత్తుకు ఎదిగాడు అంటే విద్య అనేది ఒక ఆయుధం. దేనికైనా కూడా విద్య అనేది ఒక ఆయుధం అన్నమాట. మనం పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఈ వయసు నుంచే మనం కృషి చేయాలి. తర్వాత పేదరికం అనేది విద్యకు ఏమీ అడ్డంకి కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో వసతులు కల్పిస్తున్నారు పిల్లలకి చదువుకునేదానికి. మీకు అన్నీ ఉచితంగా ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మంచి స్కూల్స్లో మంచి టీచర్స్ని పెడుతున్నారు. అవన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని చాలా ఎత్తుకు ఎదగాలి మీరందరూ అని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. హ్యాండ్ వాష్ డే అని ఒకటి పెట్టుంటారు మాకు, ఒక ఏదో డేట్. నాకు నమస్కారాలు, పిల్లలకి నా దీవెన్లు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన గోపాల్ ఈ కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడికి పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ మెటీరియల్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చేదానికి ఇచ్చున్నారు. కటికం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మనకు చేతనైనంత శక్తికి ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ భగవంతుడు మనకు తిరిగి దీనికన్నా 10 ఇస్తాడు. అందుకని అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తిరిగి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా కూడా. మీరందరూ కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేయాలి. ఈ స్కూల్కే వచ్చి మీరు పిల్లలకి చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లకాయలు ఎంతో అదృష్టవంతులు. నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ స్కూల్స్లో పోయి చదువుకోవడమే వాళ్ళకన్నా కూడా మీకంతా బాగా ట్రైనింగ్ అయిన టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి చదువు చెప్తారు. ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఏదో డిగ్రీ చదివిన వాళ్ళని, ఇంటర్ చదివిన వాళ్ళని అట్లా పెట్టి మేనేజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏమి తీసుకోరు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకన్నా కూడా. అయితే మీరు కష్టపడి చదవాలి, ఇష్టంగా చదవాలి. కష్టం అనేది కూడా కాదు, ఇష్టపడి చదవాలి. అప్పుడే మనకు మనసుకు ఎక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి.
ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఆరోగ్యం లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం మెయిన్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా. మనం తినే ఆహారం, తాగే నీళ్లు అవన్నీ కూడా క్లీన్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనము పరిసరాల నుంచి కూడా చాలా జబ్బులు వస్తాయి మనకు. దోమలు కొట్టడం అయితే ఏమి, దానివల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? దోమలు కొట్టినందువల్ల వస్తున్నాయి. కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు కొట్టకుండా చూసుకోవాలి. అలాగే ఈ టైఫాయిడ్ అయితే ఏమి, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వేదులు వాంతులు జరిగేటి అలాంటివన్నీ కూడా నీరు పరిశుభ్రంగా లేనందువల్ల వస్తాయి. కాబట్టి పరిశుభ్రమైన నీరు తాగడం, మంచి వాతావరణంలో ఉండటం, మనకున్న దాంట్లోనే చుట్టుపక్కల క్రమశిక్షణగా బాగా క్లీన్గా పెట్టుకోవడం అవసరం. అలాగే ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ అలాంటివి వస్తాయి అనుకోండి, పరీక్షల్లో మనకి అంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా మెలగాలి. పిల్లలందరూ కూడా ఇప్పుడు చాలా డిసిప్లిన్ లేకుండా ఉన్నారు. ఒకప్పుడు మేము చదువుకున్న దానికి వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి కూడా చాలా తేడా ఉంది. పెద్దల్ని గౌరవించడం అయితే ఏమి, చదువుకునే దానికి కూడా క్లాసుల్లో పాఠాలు సరిగ్గా కూడా ఎవరు వినటం లేదు. కాబట్టి అలాంటివన్నీ కాకుండా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నిద్ర అనేది కూడా ప్రతి మనిషికి 8 గంటలు అవసరం. రాత్రి 10 గంటలకు అలా పడుకొని పొద్దున 5, 6 కల్లా లేయాలి. లేట్గా పడుకోవడం, లేట్గా లేయడం అనేది మంచిది కాదు. చెప్తారు కదా, అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అని. కాబట్టి సూర్యోదయానికే ముందుగానే లేచి పొద్దున్నే చదువుకుంటే మనకు చదువు కూడా బాగా వంట పడుతుంది, జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. రాత్రుల్లో నిద్ర వచ్చేటప్పుడు తోగుతా చదివే కన్నా కందలాడే చదువుకునేసి 10 గంటకల్లా పడుకొని పొద్దున్నే 6 గంటల లోపల లేచి మళ్ళీ బాగా చదువుకోవాలి. అట్లాగే వ్యాయామం కూడా అవసరం. ఇంతసేపు చదివే కాదు, మనకు శరీరానికి శ్రమ అవసరం. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు వచ్చేసినందువల్ల శారీరక వ్యాయామం చాలా మందికి చాలా. డాక్టర్ గారికి అలాగే కృప చారిటబుల్ సంస్థ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాఠశాల సిబ్బంది తరఫున అలాగే విద్యార్థుల తరఫున. మేడం గారి చేతుల మీదుగా ఈ పరీక్షా సామగ్రిని మీరు అందరూ కూడా అందుకొని వాటిని సక్రమంగా వినియోగించి పరీక్షలు బాగా రాసి అందరూ కూడా మంచి గ్రేడ్లో ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటున్నాను. మేము పోయి పిలవగానే మా మేడం గారు, డాక్టర్ రోహిణి మేడం గారు సరే అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో వచ్చి ఈ పిల్లలు కూడా చాలా అదృష్టం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే మేడం గారి చేతుల మీద తీసుకోవడం అంటే చిన్న పని కాదు. మేమంతా వాళ్ళ సభలో బతికిన వాళ్ళమి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాకు ఆదరణ. కాబట్టి ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు. మేడం గారి చేతుల మీదుగా తీసుకొని మంచి ప్రయోజకులు కావాలని కోరుకుంటూ చాలా నమస్కారాలు. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దీపాలలో ఉన్న హై స్కూలు 10th క్లాస్ చదివే పిల్లలకు ఎగ్జామ్ రాసే కిట్లు, వాటర్ బాటిల్ ట్రస్ట్ తరఫున అందజేయడానికి మాకు గెస్ట్గా వచ్చిన అమ్మ రోహిణి మేడం గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మేడం గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో నాన్నగారి పేరు మీద స్థాపించి ఎన్నో చేయటం కూడా జరుగుతుంది. వాళ్ళ స్ఫూర్తితోనే మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరం అయింది ఇప్పుడు మాకు స్థాపించి. ఈ 2వ సంవత్సరంలో మేడం చేతుల మీదుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జెడ్పీహెచ్ఎస్ దీపాలం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, వాటర్ బాటిల్స్ అందించడానికి విచ్చేసినందుకు జెడ్పీహెచ్ఎస్ దీపాలం జీసీ తరఫున స్వాగతం, సుస్వాగతం మేడం. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ కటికం శ్రీనివాసులు గారు వారు ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఈ కిట్స్ అందిస్తున్నందుకు వారికి కూడా ఈ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని, పాఠశాల సిబ్బందిని కోరుకుంటున్నాం. ఓకే మేడం.
మేడం ఉన్నాడు పట్టుకోండి మేడం ఊరినాడు ये वाला कस्टमर